హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. నేనే మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో, వాట్ ఎ డే అండి. క్రేజీ వాలటిలిటీ అండ్ క్రేజీ అవుట్‌కమ్స్ బడ్జెట్ అంతా కూడా సో, సో, ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ కింద ఉండడం జరిగిందనమాట అండి. సో, ఇది చాలా డీకోడ్ చేయాలి. ఇంకా చాలామంది దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని స్లోగా దాని ఎఫెక్ట్ అనేది సెక్టర్ వైజ్, కంపెనీ వైజ్ ఇవన్నీ గూడా ఇండివిడ్యువల్‌గా తర్వాత స్లోగా డీప్ డైవ్ అనేది అనలిస్ట్‌లు చేసి దాన్ని బట్టి సో, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు, లేదంటే సో, సెక్టర్ గైడెన్సెస్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ గూడా మనకి కమింగ్ డేస్‌లో రావడం జరుగుతుందనమాటండి. సో, అయితే ఓవరాల్‌గా సో, ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే సో, ఎలక్షన్స్ అవి ఉన్నాయి గాబట్టి సో, బీహార్ అండ్ రైట్. సో, ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్ కీలకం అనమాటండి. ఖచ్చితంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయడం జరిగింది. అది అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్ కదా! సో, అందువల్ల ఈ 2 స్టేట్స్ మీద కొంచెం ప్రేమ చూపించడం జరిగింది. సో, ఖచ్చితంగా సో, స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ కొన్ని స్పెషల్ అలొకేషన్స్ అవి గూడా ఇవ్వడం అయితే జరిగింది. బట్ కానీ దే హావ్ బీన్ ఆల్రెడీ పెండింగ్ అనమాటండి. కొన్ని ఆల్రెడీ రైట్. సో, అవి ఇదివరకే చాలా వరకు చేయాలి. బట్ కానీ ఇప్పుడు కంపల్సరీ చేయాల్సొచ్చింది గాబట్టి కనీసం బడ్జెట్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసి కొన్ని ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు ఇన్ డీటెయిల్స్ చూస్తే గనక సో, ఓవరాల్‌గా లైక్ చాలా వరకు ఇండస్ట్రీస్‌కి ఊతం ఇచ్చేలాగా ఏవైతే లైక్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయో సో, వాటిలి మీద చాలా వరకు ఎగ్జామ్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగిందనమాటండి. లైక్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ గూడా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, రా మెటీరియల్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గిందో, ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అండ్ వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఇంకా బాగా చేయడానికి కొంచెం ఉత్సాహంగా కార్పొరేట్ పనిచేసి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాటండి. అది ఇనిషియేటివ్ అనమాట. ప్లస్ కంట్రీ గ్రోత్‌లో కూడా ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లైక్ బ్యాటరీ రిలేటెడ్‌గా, ఎలక్ట్రానిక్ రిలేటెడ్‌గా చాలా రా మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఉంటదనమాటండి. నాట్ ఓన్లీ దట్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఫినిష్డ్ ఆర్నమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో, సో, వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలాగా సో, గోల్డ్ కూడా 6% దాకా ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటదో, సో, అది తగ్గించడం జరిగిందనమాటండి. అప్ టు 6% చేశారన్నమాట. సో, అది కూడా డెఫినిట్‌గా హెల్ప్ అయింది. దాని ఎఫెక్ట్ వల్ల గోల్డ్ ప్రైస్ తగ్గుద్దనమాటండి. గోల్డ్ ప్రైస్ తగ్గితే అది సో, ఎవరైతే గోల్డ్ మర్చెంట్స్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది. అయితే ఇనీషియల్‌గా జర్క్ రియాక్షన్ కనిపించింది. గోల్డ్ ప్రైజెస్ పడడం అనేది జరిగిందనమాటండి. అండ్ అదేవిధంగా స్లోగా వాతలు పెట్టాల్సిన దగ్గర వాతలు పెట్టారు. కోతలు విధించాల్సిన దగ్గర కోతలు విధించారు. రైట్. సో, మీరు చూస్తే గనక కొన్ని చోట్ల చిన్న తాయిలాలు కూడా ఇవ్వడం జరిగిందనమాటండి. టాక్స్ స్లాబ్స్‌లో కొంచెం మైనర్‌గా లోయర్ స్లాబ్ కొంచెం పెంచారన్నమాట. ప్రీవియస్‌గా 9-12 లాక్స్ ఉన్న టాక్సేషన్ ఇప్పుడు 10-12 లాక్స్. ఆ 12 లాక్స్ అలా ఉంది. కింద లెవెల్‌లో కొంచెం 1 లాక్స్, 2 లాక్స్ దాకా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయో అవి 75,000 దాకా చేయడం జరిగిందనమాటండి. సో, సాలరీడ్ ఎంప్లాయీస్‌కి కొంచెం ఊరట కింద డెఫినిట్‌గా ఇవి హెల్ప్ చేయడం జరుగుతుంది. రైట్. అదేవిధంగా ఆక్వాకల్చర్‌కి సంబంధించి, ష్రింప్‌కి సంబంధించి సో, డిస్కషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది బడ్జెట్ మీరు చూసుంటే గనక. సో, ఓవరాల్‌గా చాలా ఇన్సెంటివ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. అండ్ మన కమింగ్ టు అవర్ మార్కెట్స్ సంబంధించి యాక్చువల్ రెగ్యులేటర్ యొక్క కన్సర్న్ ఎనీహౌ లైవ్ స్ట్రీమ్‌లో మళ్ళీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. రెగ్యులేటర్ యొక్క కన్సర్న్ ఏంటంటే స్పెక్యులేషన్ పెరిగిపోతుంది. చాలా యాక్టివిటీ ఎక్కువగా ఉందని దే వాంట్ టు డిస్కరేజ్ ద స్పెక్యులేషన్ రైట్. బట్ స్పెక్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్? ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు తెలుసా అండి? ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఇంట్రొడ్యూస్ అయిందో రైట్. సో, అంటే మిగతా లైక్ అసెట్ క్లాసెస్‌తో పాటు దీన్ని కంపేర్ చేయడం అనేది జరిగిందనమాట అండి. సో, మిగతా అసెట్ క్లాసెస్‌తో పాటు ఇది చూసి సో, ఇక్కడ ప్రీవియస్‌గా లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఇన్సెంటివైజ్ చేసినట్టు అవ్విదనమాట. లాంగ్ టర్మ్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్, 3 ఇయర్స్ అబోవ్ ఉంచితే టాక్స్ ఉండిద్ది కాదు. లేదా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండిద్ది కాదు. సో, ఇలాంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండిద్ది. ఇలాంటి బెనిఫిట్స్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ మైండ్‌సెట్, లాంగ్ టర్మ్ ఉంచితే కొంచెం టాక్స్ సేవ్ చేయొచ్చు. ఇలాంటి థింకింగ్ అప్రోచ్ ఉండేదనమాటండి. బట్ ఎప్పుడైతే లైక్ షార్ట్ టర్మ్ 10 లాంగ్ టర్మ్ 10, షార్ట్ టర్మ్ 15 అని పెట్టారు. పెద్ద డిఫరెన్స్ లేదు కదా! ఒక 5% టాక్స్ గురించి మీకు తెలుసు కదా! షేర్ ఒక రోజులోనే 5% పడిపోవచ్చు కదా! సో, నేను 5% ప్రాఫిట్స్ మీద టాక్స్ సేవ్ చేయడం గురించి అంత ప్లానింగ్ చేయడం ఎందుకని ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది సో, డెవలప్ అవ్వడానికి అది కంట్రిబ్యూట్ చేసిందనమాట. అండ్ ఈ రోజు తీసుకున్న స్టెప్ కూడా మీరు చూస్తే గనక లాంగ్ టర్మ్‌ది ఐ థింక్ 1.25 దాకా చేశారన్నమాట అండి ఎగ్జామ్షన్. తర్వాత బియాండ్ దట్ 10% ఉందని 12.5 చేశారు. షార్ట్ టర్మ్ 15 ఉంది 20 చేయడం జరిగింది. అండ్ ఎస్టీటీ పెంచడం జరిగింది. రైట్. సో, అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారనేది సంథింగ్ కొంచెం అనకూడదు కానీ అంటే సిల్లీగా అనిపిస్తా ఉంటది ఫ్రెండ్స్. రైట్.
సో, మనకు రోజు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మెసేజ్ వస్తుంది గదండీ! ఏంటండి మెసేజ్ ఏంటి ఫ్రెండ్స్? ఓకే. సో, 9 ఔట్ ఆఫ్ 10 పీపుల్ ఆర్ లూజింగ్ అంటే ప్రతి 10 మందిలో రైట్? సో, 9 మంది లాస్ అయిపోతున్నారండి. అంటే 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ 1 పర్సను ప్రాఫిట్ వస్తుందనమాటండి. రైట్? సో, ఇప్పుడేం చేయాలండి? ఇలా లాస్ అయిపోతున్నారంటే స్పెక్యులేషన్ కంట్రోల్ చేయాలి. లేదంటే ఏదైనా కొంచెం డెరివేటివ్స్ ఎవరైతే చేయాలో వాళ్ళకి మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. చిన్న ఎగ్జామ్ పాస్ అవ్వాలి. కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అది చాలా కరెక్ట్ అండి. ఆ అప్రోచ్ కరెక్ట్ అనమాట. రైట్? ఎందుకంటే కాలు అంటే ఏటో తెలీదు, పుట్టు అంటే ఏటో తెలీదు. నాకు చాలామంది ఫోన్ చేశారండి. వాళ్ళు ఇంట్రాడే చేయాలనుకుంటున్నారు. కాల్ అంటే ఏటో తెలీదు. పుట్టు అంటే ఏటో తెలీదు. రైట్? బట్ దే వాంటెడ్ టు ఇంట్రాడే ఓన్లీ ఆప్షన్స్ చేద్దాం అనుకుంటున్నారు మాట. రైట్? ఎవ్రీబడీ వాంట్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ షార్ట్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ రావాలి. నో డౌట్ మంచిదే ఆలోచన. బట్ కానీ దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ ఏంటి? దానికి మీరు ఎంత సంసిద్ధంగా ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో, ఆ యాంగిల్‌లో చేయాలి తప్ప ఇప్పుడు చేసిందేంటంటే ఏం జరిగిందండి? సో, ఎవరైతే 1% ప్రాఫిట్ ఉన్నారో వాళ్ళ మీద టాక్స్ ఎక్కువైంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెరిగింది. ఎఫ్ అండ్ ఓ, ఎస్టీటీ చార్జెస్ పెరిగినాయి. సో, దీనివల్ల స్పెక్యులేషన్ అయినా తగ్గుద్దంటే ఐ డోంట్ థింక్ సో. గవర్నమెంట్‌కి ఆదాయం పెరిగింది తప్ప స్పెక్యులేషన్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరండి. స్పెక్యులేషన్ జరుగుతానే ఉంటది. ఇక్కడ కాకపోతే ఎలక్షన్‌లో ఎంత మెజారిటీ వస్తది, రైట్? ఐపీఎల్‌లో ఏ టీమ్ గెలుస్తది? ఈరోజు వర్షం పడతదా? పడదా? రైట్? సో, స్పెక్యులేషన్ కెనాట్ బి కిల్డ్ అనమాట అండి. బట్ కానీ సో, ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అని నా ఒపీనియన్ అనమాట అండి పర్సనల్‌గా. సో, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి అనిపించలేదు. బట్ కానీ గవర్నమెంట్ మాత్రం చక్కగా ఏదైతే స్పెక్యులేషన్ యాక్టివిటీ ఉందో దాన్ని దే వాంట్ టు క్యాపిటలైజ్ దాన్ని బెనిఫిట్ తీసుకోవాలన్నట్టుగా రెవెన్యూ దాని నుంచి దే వాంట్ టు గెట్ మోర్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా అనిపించింది తప్ప సో, దాన్ని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నట్టుగా మెజర్స్ ప్రస్తుతానికైతే అనిపించలేదు. బట్ కానీ మేబీ తర్వాత సెబీ నుంచి ఎక్స్‌చేంజెస్‌కి డైరెక్షన్స్ ఉండొచ్చనమాట అండి. ఏదైతే లాట్ సైజ్ మార్జిన్ ఏదైతే ఉందో ఫుల్ మార్జిన్ తీసుకోవడానికి అది ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయనమాట అండి. సో, లైక్ కాంట్రాక్ట్ సైజెస్ పెంచే ఛాన్సెస్ అది ఫ్యూచర్‌లో ఆ ఎఫెక్ట్ కూడా రాబోతది. స్లోగా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ అనేది మందగిస్తదనమాట. ఎందుకంటే లేదంటే ఒక 10,000, 20,000 తీసుకొని డైరెక్ట్‌గా పీపుల్ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ఆప్షన్స్ డైరెక్ట్‌గా. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ కొంచెం లాంగ్ టర్మ్ అంత టైం ఎవరికీ పేషెన్స్ లేదు. ఈ 10,000ని ₹1,00,00,000 ఎలా చేయాలనేది అందరూ ఎయిమ్ అనమాట అండి. రైట్? సో, అందువల్ల ఏంటంటే దాన్ని డిస్కరేజ్ చేయడానికి మాక్సిమం దే ఆర్ ట్రైయింగ్ అనమాట అండి. విల్ సీ ఏం జరుగుద్దో చూద్దాం. బట్ కానీ అండ్ కొన్ని లైక్ లాంగ్ టర్మ్ లైక్ మన ఏదైనా అసెట్ వచ్చిందనుకోండి. ఒక హౌస్ లాంటిది ఏదైనా ఇన్‌హెరెంట్‌గా ప్రాపర్టీ వచ్చింది. దాని తర్వాత మీరెప్పుడో సెల్ చేస్తే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుందండి. అది కూడా తీసేయడం జరిగింది. విచ్ ఈస్ సమ్‌వాట్ సర్ప్రైజింగ్ అనమాట అండి. సో, అక్కడ ఏదైతే టాక్స్ స్లాబ్ రేట్ ఉంటుందో దాన్ని తగ్గించారు. బట్ కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేసారండి. అంటే ఒక చేత్తో ఇస్తున్నారు. ఇంకో చేత్తో తీసుకుంటున్నారు మాట అండి. సో, అల్టిమేట్‌గా అంతే అండి. ఒక రకంగా నంబర్స్ అంతే బ్యాలెన్స్ అసెట్స్, లయబిలిటీస్ అంటాం కదా! మేనేజ్ చేయాలి. బట్ కానీ ఓవరాల్‌గా గ్రోత్‌కి ఊతం ఇచ్చినట్టుగా అండ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్‌కి ఇవన్నీ కూడా సో, హెల్ప్ అవుతాయి. ఎంతవరకు ఇవన్నీ మనకి నెరవేరుతాయో చూద్దాం అనమాట అండి. రైట్? కమింగ్ టు మార్కెట్స్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది. సో, కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం కదా! నిన్న క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ లెవెల్ దాటి క్లోజ్ అయితే ఎవరైతే కాల్ సెల్లింగ్ చేశారో వాళ్ళు కొంచెం పానిక్ అవుతారు అని చెప్పడం జరిగింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఆ లెవెల్ దగ్గర నుంచి అంటే ఆ లెవెల్ దగ్గర కాల్ రైటర్స్ కూర్చొని ఉన్నారనేది క్లియర్‌గా మీకు అర్థమై ఉండాలి. నిన్న కూడా నేనది క్లియర్‌గా షేర్ చేయడం జరిగింది. ఆ లెవెల్‌కి వెళ్లి మొన్న వచ్చేయడం జరిగింది ప్రైస్ యాక్షన్ అండి. ఈ రోజు కూడా లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దాటి వెళ్ళలేదు కాబట్టి కాల్ రైటర్స్ ఆర్ హ్యాపీ. దే మైట్ బి సిట్ టైట్ అనమాట అండి. రైట్? సో, ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో దే ఆర్ హ్యాపీ అనమాట. ఒక ఎం ప్యాటర్న్ వచ్చింది అండ్ దాని కంటిన్యూషన్‌గా ఈరోజు డిప్ అయితే వచ్చింది. అయితే హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వస్తుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. నెక్ లైన్ బ్రేక్ అయితే అండ్ పొటెన్షియల్ టార్గెట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే 24,200 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు నిఫ్టీ అని చెప్పి నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా 24,200 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అనుకున్నాం కదా! 24,000 లెవెల్ కూడా ఆల్మోస్ట్ టెస్ట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇమ్మీడియేట్ బౌన్స్ అనేది రావడం జరిగింది. అక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ దగ్గర ఎవరైతే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారో ఇంట్రాడే నేను కూడా చేశాను. ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనుకోండి. ఓకే. సో, ఇంట్రాడే ఆ లెవెల్స్ దగ్గర డెఫినిట్‌గా అక్కడ కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసి ఎవరైతే ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చేసారన్నమాట అండి. స్పెక్యులేషన్ అనేది బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు కూడా వండర్‌ఫుల్‌గా. సో, అందువల్ల ఈ కైండ్ ఆఫ్ వాలటిలిటీ మార్కెట్‌లో ఉంది. అండ్ ఇంకొకటి ఒకవేళ అంత నెగెటివ్ ఉంటే కూడా ఇనిషియేషన్స్ దే విల్ కమ్ ఫర్ రెస్క్యూ ఎల్ఐసి ఇవన్నీ ఉన్నాయి కదా! సో, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కదా! అండ్ ఓవరాల్‌గా మార్కెట్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళందరూ కూడా దే వాంట్ టు బ్రింగ్ పీపుల్ టు మ్యూచువల్ ఫండ్స్ అండి ఒక రకంగా. సో, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి
ఇండియాలో యాజ్ ఎ ట్రస్ట్ అంటాం అనమాట. నేను యాంఫీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ సర్టిఫికేషన్‌లో చదవాలనమాట అండి. ఎగ్జామ్ రాయాలి కదా! సో, మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ రూపంలో ఉంటాయన్నమాట అండి. సో, ఏవైతే డైలీ ఆర్ డైలీ చేయరనుకోండి. ఏవైతే బయింగ్, సెల్లింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఇవి ట్రస్ట్ కాబట్టి టాక్సేషన్ కింద రావండి. మ్యూచువల్ ఫండ్స్ చేసే ట్రాన్సాక్షన్స్ టాక్స్ కింద రావు. అదే అమౌంట్ ఆఫ్ సేమ్ స్టాక్స్ మీరు నేను ట్రేడ్ చేస్తే గనక మనకి ఎస్టీటీ పడతది, షార్ట్ టర్మ్ ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. బట్ కానీ వేరేజ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఫండ్ మేనేజర్ మనం యూనిట్స్ కొనడం, అమ్మడం కాదు నేను చెప్పేది. యాజ్ ఎ ఫండ్ మేనేజర్ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి టాక్స్ పరిధిలోకి రావు. సో, అందువల్ల ఏంటంటే అదంతా కూడా దే కెన్ సేవ్ అండి. అందువల్ల రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి దే కెన్ షో అనమాట. రియల్‌గా మంచి ఫండ్ మీరు సెలెక్ట్ చేసి అందులో సరైన ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండగలిగితే యాక్చువల్‌గా దే షుడ్ బి జనరేటింగ్ బెటర్ రిటర్న్స్ ఫర్ అస్ అనమాట అండి ఖచ్చితంగా. ఎందుకంటే టాక్స్ కాంపోనెంట్, ఎస్టీటీ, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వాళ్ళకి లేవు కదండీ! రైట్? ఆ బెనిఫిట్ యాక్చువల్‌గా అది వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు గ్రాబ్ అనమాట. రైట్? సో, అయితే ఈరోజు క్యాండిల్ మీరు చూస్తే గనక క్యాండిల్ విక్‌ని బట్టి మీకు అర్థమైంది గదా! వండర్‌ఫుల్ బయింగ్ అనేది సపోర్ట్ బాటమ్ నుంచి వచ్చేయడం జరిగింది. అండ్ క్యాండిల్ గ్రీన్ అయితే అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ రైట్. సో, వండర్‌ఫుల్‌గా మంచి రికవరీ అనేది ఇంట్రాడేలో రావడం జరిగింది. సో, నిఫ్టీ గోయింగ్ ఫార్వర్డ్ దీనికి ఫాలో అప్ మూవ్స్ వస్తే ఆల్ టైమ్ హై అనేది టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి. ఆర్ ఓన్లీ ఇది జస్ట్ ఇన్‌స్టిట్యూషన్ సపోర్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ ఫండ్స్ ఇన్‌ఫ్యూజ్ చేసి హోల్డ్ చేసి ఉంటే గనక అండ్ ఇంకా సెల్లింగ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటే కనుక ఫాలో అప్ మూవ్స్ కొంచెం కిందకి రావచ్చు అనమాట అండి. రైట్? అయితే వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుంది కదండీ. క్యాండిల్ చూస్తేనే అర్థమైపోతుంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా వీక్‌గానే ఉంది. రైట్? ఎందుకంటే ఏదైతే లాంగెస్ట్ కన్సాలిడేషన్ లెవెల్ జోన్ ఉందో ఆ జోన్ బ్రేక్ అయింది. అండ్ ఆ జోన్ కిందే క్లోజ్ అయిందండి ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా. రైట్? నిఫ్టీ అయితే కొంచెం రికవర్ వచ్చింది. ఆ లెవెల్ టెస్ట్ చేసి పైకి వచ్చేయడం జరిగింది. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా సమ్‌వాట్ కొంచెం వీక్‌గానే కనిపిస్తుందనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి పొటెన్షియల్ లెవెల్ ఒకవేళ టెస్ట్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ వచ్చి 51,200 అండి. 51,200 ఇంకో 500 పాయింట్స్ అవే ఫ్రమ్ దిస్ లెవెల్. రైట్? అండ్ యాక్చువల్‌గా చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ నుంచి కిందకొచ్చి ఇప్పుడు ప్రీవియస్‌గా కొంతవరకు కన్సాలిడేషన్ అయిన జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్‌లోకి బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ అవ్వడం జరిగింది. రైట్? ఈ జోన్‌లో కన్సాలిడేట్ అవుతదా కొంతకాలం అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ కట్‌గా వీక్‌నెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. లెట్ మీ రిమూవ్ దీస్ ట్రెండ్ లైన్స్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి ఆల్రెడీ ఆ లెవెల్స్ బ్రేక్ అయిపోవడం జరిగింది. అండ్ కొత్త లెవెల్‌కి రైట్ ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది కదా! కొత్త రేంజ్ ఇదనమాట అండి. ఓకే. ఈ లెవెల్స్ వాచ్ చేయాలి. ప్రీవియస్‌గా లైక్ ఎగ్జిట్ పోల్స్ ముందర ఏదైతే హై ఉందో 51,000 సైకలాజికల్ మార్క్ కూడా దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ డీసెంట్ సపోర్ట్ అనమాట అండి. లెట్ అస్ సీ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ అవుతుందో లేదో చూద్దాం అనమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్‌స్టిట్యూషన్స్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. యాక్చువల్‌గా ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేశాయని లుక్ ఎట్ దిస్. ఎఫ్ఐఐస్ నిన్న మొన్న కొన్నట్టుగా మనం చూసాము రీసెంట్ టైమ్‌లో. నౌ దే సోల్డ్ అరౌండ్ 2,975 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ మార్కెట్‌లో లేరన్నట్టుగానే ఉందన్నమాట అండి సినారియో చూస్తే. ఎందుకంటే చాలా వరకు అమౌంట్ పుల్ చేసేయడం జరిగిందండి. ఇలాంటి న్యూస్ వల్ల యాక్చువల్‌గా ఇంకా ఇంత టాక్సెస్ పెడితే వాళ్ళకి లైక్ కరెన్సీ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇవి కూడా ఉంటాయి కదండీ. రూపీ వీక్ అవుతా ఉంది డాలర్‌తో కంపేర్ చేస్తే అన్నప్పుడు దే హ్యావ్ టు టేక్ మోర్ ప్రాఫిట్ టు కాంపన్సేట్ అనమాట అండి. ఏదైతే ఆ రూపీలో డిప్రిషియేట్ వస్తుందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి చాలా ఎక్కువ ప్రాఫిట్స్. బట్ కానీ టాక్సేషన్ ఇవన్నీ పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళకొచ్చి ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్దనేది ఇన్‌స్టిట్యూషన్స్ నెగెటివ్‌గా ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ నెగెటివ్‌గా తీసుకునే పాయింట్ అనమాట అండి ఇది. అండ్ డిఐఎస్ ఎలాగా మనం అనుకున్నాం కదా! సపోర్ట్ చేయడం జరిగింది. 1,420 కోట్లు సుమారుగా బయింగ్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం డబ్బులు ఉంచుకున్నారా మేబీ. ఏదైనా ఇంకో జర్కొస్తే దే విల్ బి యాడింగ్ మేబీ. రైట్? లెట్ అస్ సీ. అండ్ నిఫ్టీ 50 అండ్ 500 చూస్తే చాలా బ్యాలెన్స్డ్ యాక్ట్ కింద అనిపించింది అనమాట అండి. ఎందుకంటే కొన్ని సెక్టర్స్‌కి డెఫినిట్‌గా ఫేవరబుల్‌గా ఉంటది కదా! ఆ సెక్టర్స్ మొమెంటమ్ కనిపిస్తది ఖచ్చితంగా. కొన్ని సెక్టర్స్ సంబంధించి అంత ఫేవరబుల్‌గా లేనప్పుడు అవి కొంచెం రియాక్షన్ అడ్వర్స్‌గా ఉంటది కదా! ఇట్ ఈజ్ ఆబ్వియస్ అనమాట అండి. ఓవరాల్‌గా బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ యాక్ట్ లాగా జరిగిందనమాట అండి. అండ్ కమింగ్ టు అండ్ ఇన్ సెక్టర్ రొటేషన్, సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ నేను చూసానండి. డాబర్ కానీ కొన్ని స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎంసీజీ రిలేటెడ్‌గా స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అంటే కొంచెం డిఫెన్సివ్స్ అంటాం కదండీ. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా డిఫెన్సివ్స్ అని అంటాం. అయితే ఇది ఇప్పుడు చెప్పడం కాదు. ఎవరైతే మన ఛానల్ రీటైల్
ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఆల్రెడీ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిందని చెప్పి చాలా ముందే మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు టార్గెట్ రీచ్ అయిపోవడం జరిగింది. రైట్? ఏదైతే కప్ అండ్ హ్యాండిల్ డెప్త్ ఉంటుందో సో ఆ టార్గెట్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్కి ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. విచ్ ఈస్ సమ్ 80% అనమాట అండి. సో అది వితిన్ ద మ్యాటర్ ఆఫ్ 1 వీక్‌లో అండి. సో అది బ్రేక్అవుట్ అయినప్పుడు నేను కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ గురించి షేర్ చేయడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వి ఈ సెక్టర్‌లో ఓహో! ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. అంటే ఈ సెక్టర్‌లో లీడర్ ఏంటి? ఈ సెక్టర్‌లో ఏ స్టాక్స్ ఉన్నాయో మీరు ఇండివిడ్యువల్‌గా స్టడీ చేయగలిగితే అక్కడ మీరు బెట్స్ గనక అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే హియర్ యూ గో. వితిన్ 1 వీక్‌లో 8% గెయిన్ మీకు 7% ఆర్ 6% వారెవర్ వితిన్ 1 వీక్‌లో రావడం అనేది ఇట్స్ వండర్‌ఫుల్ రిటర్న్ కదా! రైట్? అయితే యాజ్ ఎ సెక్టర్ ఎంత రిటర్న్ వచ్చిందంటే ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇంకా ఎక్కువ రిటర్న్. ఎందుకంటే సెక్టర్ అనేది కాంపన్సేట్ కొన్ని తగ్గుతా ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్ యావరేజ్ టైప్‌లో మీకు వస్తది కదా! బట్ కానీ లీడర్ డెఫినిట్‌గా ఎందుకంటే ఎక్కువ రిటర్నే మీకు ఇచ్చి ఉండొచ్చనమాట అండి. ఓకే. ప్రొవైడెడ్ మీరు కొంచెం స్టడీ చేయగలిగితే దెన్ యూ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో మీడియా అండ్ కన్జంప్షన్, ఫార్మా అవన్నీ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయి. రియాలిటీ అనేది కొంచెం దెబ్బతాళడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పడం జరిగింది కదా! సో ఏవైతే కొన్ని ఇన్‌హెరెంట్‌గా వచ్చిన వాటిల మీద కూడా ఏదైతే బెనిఫిట్ ఉండదో అది కూడా తీసేయడం జరిగిందనమాట. ఇండెక్సేషన్ అనేది తీసేయడం జరిగింది. రైట్? సో లెట్ అస్ సీ. సో తర్వాత ముందు రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనమాట అండి. రైట్? సో ముందు గవర్నమెంట్ ఏమైనా చేయాలంటే ముందు గవర్నమెంట్ నిలబడాలి కదా! సో ప్రస్తుతానికి ఈ బడ్జెట్‌లో చక్కగా దాని మీదే ఖచ్చితంగా ఫోకస్ చేశారన్నమాట అండి. బీహార్‌లో సమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని రైట్? ఆ స్టేట్ యాస్పిరేషన్స్ బట్టి కన్సిడర్ చేయడం జరిగింది. కన్సిడర్ చేయాల్సొచ్చింది. రైట్? అండ్ ఓవరాల్‌గా కమింగ్ టు లైక్ గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే గనక నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మనం అనుకున్నట్టుగా ఇండియా విక్స్ యాక్చువల్‌గా షూట్ అవుతుంది. ఇంకా బాగా బేరిష్ అనుకున్నాం. బట్ కానీ మార్కెట్ అబ్జర్వ్ చేసేసింది ఫర్ టైమ్ బీయింగ్. ప్రస్తుతానికైతే అబ్జర్వ్ చేసింది. ఆ లెవెల్ దాటి వెళ్ళలేదనమాట అండి. ఒకవేళ అన్సర్టెనిటీ బాగా ఏదన్నా ఉంటే అని అనుకున్నాం. బట్ ఇంతకంటే ఇంకేమీ ఉండదు మోస్ట్‌లీ. రైట్? ఏం జరగాలో అంతా మాక్సిమం అబ్జర్వ్ అయిపోయింది కదా! బట్ లెట్ అస్ సీ రెగ్యులేటర్ నుంచి తర్వాత ఏదైనా ఎక్స్‌చేంజ్ నుంచి వేరే ఏదైనా మార్జిన్ దాని తర్వాత మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటదో చూద్దాం. ప్రస్తుతానికైతే ఓకే. విక్స్ అయితే చల్లబడింది. ఈవెంట్ అయిపోయింది. వాతావరణం కొంచెం సద్దుమణిగిందనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు యూరోప్ ఇండెక్స్ డాక్స్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. అండ్ నాస్డాక్ ఈస్ డూయింగ్ ఓకే. అండ్ ఇక్కడి నుంచి మనం గోయింగ్ ఫార్వర్డ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది, అదర్ ఫ్యాక్టర్స్ ఈ మేజర్ ఈవెంట్ అయిపోయింది కదా! ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే. నెక్స్ట్ వేరే వాటి ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోవడం అనేది జరుగుతుందనమాట ఫ్రెండ్స్. రైట్? ఓకే ఫ్రెండ్స్. అండ్ చాలా డేటా పాయింట్స్ అవన్నీ వస్తున్నాయి. లైక్ యూఎస్ ఇన్ఫ్లేషను ఇవన్నీ ఉంటాయి కదండీ. నెక్స్ట్ ఒక్కొక్క డేటా వస్తూ ఉంటుందనమాట. చాలా డేటా పాయింట్స్ ఇవన్నీ. రైట్? స్పెండింగ్, కోర్ సిపిఐ రైట్. ఓకే. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త మంత్, కొత్త డేటా, కొత్త మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది. సో ఇట్ ఈస్ కామన్ అనమాట ఫ్రెండ్స్. రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇంట్రాడేలో వాలటిలిటీ మీరు ఉపయోగించుకొని ఐ థింక్ యూ మేడ్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఎవరైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారో, ఎవరికైతే ప్రాపర్ సెటప్ ఉందో డెఫినిట్‌గా ఉపయోగించుకొని ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. రైట్? సో విత్ దిస్ లెట్ మీ థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ సీ యూ ఆల్ అగైన్. బై.